గత 2 రోజుల క్రితం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఇళ్ల దగ్గరికి వెళ్లి అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రాలు ఇవ్వాలి అని చెప్పి ఏఐటీయూసీ సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఇంటి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడానికి అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లడం జరిగింది. అయితే సుమారుగా 2 గంటల సేపు అంగన్వాడీ కార్యకర్తలు అక్కడ ఉండటంతో ఎమ్మెల్యే గారు అక్కడికి రావలేదు. పోలీసు వాళ్ళు మీరు ఎమ్మెల్యే గారు రారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్లాలి అని చెప్పి అనడంతో వాళ్ళు వినతి పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి డోర్ కంటించి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి రావటంతోనే ఆవేశంగా అంగన్వాడీ కార్యకర్తల మీదకి వచ్చి నీ బాధ ఏందో చెప్పమ్మా, నీ సంగతి ఏందో చెప్పమ్మా అని మహిళల్ని దూషించడం. వెంటనే పక్కనే ఉన్నటువంటి సిఐటియు నాయకులు హనుమంత్ రెడ్డి గారు సార్ వాళ్ళ బాధలు వినండి అని అంటే నువ్వెవడువయా, అసలు నీకేం పని, నువ్వెవడురా ఇక్కడికి రావడానికి అని చెప్పి అతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అక్కడ నిలబడి వాళ్ళ కార్యకర్తలతో నా కొడుకుని నేర్చుకురండి, వీడిని నేర్చుకురండి, 12 రావండి అని చెప్పి ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి కార్యకర్తల్ని రెచ్చగొట్టడం సబబు కాదు అని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు చెబితే దాన్ని తప్పుబట్టి ఎమ్మెల్యే గారు నిన్న ముప్పాళ్ల నాగేశ్వరరావు గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. దానికి నిరసనగా ఒక ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ఒక సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒక మాట అంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ముప్పాళ్ల నాగేశ్వరరావు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు బొల్లా బ్రహ్మనాయుడు గారి దిష్టిబొమ్మని సిపిఐ నాయకత్వం, సిపిఐ కార్యకర్తలు వినుకొండ శివయ్య గారి స్థూపం వద్ద తగలబెట్టడం జరిగింది. మేము ఒకటే చెబుతున్నాం, ఏ ప్రజాప్రతినిధికైనా ఒక సాధారణ ప్రజలు వెళ్లి వినతి పత్రం ఇచ్చే హక్కు ఉంది. నిన్న విడుదల రజనీ గారి ఇంటి దగ్గర వినతి పత్రం ఇచ్చారు, ఆదిమల్లపు సురేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళు హ్యాపీగా వినతి పత్రం తీసుకున్నారు. మేము ప్రభుత్వంతో చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మీలాగొచ్చి దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ప్రజల్ని తన్నండి, కొట్టండి, చెయ్యండి అని ఎవరు చెప్పలా. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఉండి ఈ రోజు కమ్యూనిస్టులు ఎవరు మా ఇంటి దగ్గరికి రావడానికంటే కమ్యూనిస్టులు ఏంది, సాధారణ ప్రజలు కూడా నీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే నువ్వు ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి. కానీ నువ్వు కమ్యూనిస్టులు రావడానికి వీల్లేదు, కమ్యూనిస్టులు వచ్చారు కాబట్టి నేను అన్నానన్నావు. నువ్వు ఇంకా పచ్చి అబద్దాలు ఆడుతున్నావు. నువ్వు రావటం ఆవేశపడి మహిళల మీద దురుసుగా మాట్లాడటం, నువ్వు ఆల్రెడీ వాడిని ఏడ్చుకురంటారా 12 రావండి అని చెప్పి అంటాం. రెండోది నువ్వు కారులో పోతూ మహిళల మీదకి కారు దిగి నువ్వు వాళ్ళ మీదకి వచ్చి ఎగబట్టం. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి సుమారు 400 మంది మహిళలు చూశారు. లేదు నేను కారు దిగలేదు, నేను మహిళల మీదకి రాలేదు, నేను ఎవరిని తిట్టలేదు అని అంటే నువ్వు నిజంగా అనగలిగితే నువ్వు ప్రమాణం చేసి మాట అనగలవా, నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా? అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టి రాయలసీమ శిష్టాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి వినుకొండ ప్రాంతాన్ని కలుషితం మాత్రం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.